జై సాయి మాస్టర్ రామభక్త శ్రీ రంగన్న బాబు చరితము సప్తమాధ్యాయము శ్లోకం శ్రీరామ రామ రఘునందన రామ రామ శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ రామ రణ కర్కస రామ రామ శ్రీరామ రామ శరణం భవ రామ రామ నీలిమేఘ రాముడు నిక్షిప్తము చేసిన వక్షస్థల నామాలు. రంగన్న బాబు గారు తనను ఫోటోలు తీయుటకు అంగీకరించేవారు కాదు. రంగన్న బాబు గారికి తెలియకుండా ఒక ఫోటోగ్రాఫర్ స్నాప్ తీసి డార్క్ రూమ్‌లోనికి వెళ్లి ఫిల్మ్ డెవలప్ చేయుటకు ప్రయత్నించగా ఒక వెలుగు వచ్చి ఫిల్మ్ మాడిపోయింది. అంతట ఫోటోగ్రాఫర్ భీతి చెంది బాబుగారి కాళ్ళపై పడి జరిగిన వృత్తాంతం చెప్పుకొండ్రి. పిమ్మట రంగన్న బాబు ఆ ఫోటోగ్రాఫర్‌కు హితవు చెప్పుచు శ్రీ రామచంద్ర ప్రభు అనుమతి లేనిదే ఫోటోలు తీయరాదని చెప్పగా, ఆ ఫోటోగ్రాఫర్ బాబుగారిని ఫోటో తీయుటకు అనుమతిని ప్రసాదించమని ప్రాధేయపడ్డారు. అప్పుడు బాబుగారు ఆ ఫోటోగ్రాఫర్‌తో శ్రీ రామచంద్ర ప్రభువుని అడిగి అడిగి చెబుతానని అన్నారు. తర్వాత స్వామి అనుగ్రహించడము, ఫోటో తీయడము జరిగినది. ఫోటోలో విశేషమేమిటంటే హనుమంతుని వక్షస్థలములో శ్రీ రామచంద్ర ప్రభువు ప్రత్యక్షమైనట్లు, రంగన్న గారి వక్షస్థలంలో ఊర్ధ్వ పుండ్రములలోని శ్రీచూర్ణ స్థానమున కోదండరాముడు ప్రత్యక్షమైనాడు. రంగన్న బాబు గారికి శ్రీ రామచంద్ర ప్రభువుతో ఉన్న సాన్నిహిత్యాన్ని ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలి? అదే ఫోటో రంగన్న బాబు గారి భక్తుల ఇండ్లలో ఈనాటికి పూజింపబడుతున్నది. యద్భావం తద్భవతి. రామకృష్ణారావు గారు చీరాల నుండి గుంటూరు చేరిన తర్వాత దాదాపు ప్రతిరోజు సాయంకాలం ఆఫీసు ముగింపు కాగానే రంగన్న బాబు గారి దగ్గరకు వెళ్లి కొంతసేపు వారితో గడిపి ఇంటికి వస్తూ ఉండేవాడు. గుంటూరులో నీళ్ల కావడి మోసే పని లేనందున రంగన్న బాబు ఎక్కువ దేవాలయములు సందర్శించి కాలక్షేపం చేసేవారు. సాయంకాలం 5 గంటల సమయంలో చౌత్రాలో ఉండే రామాలయము పక్కన రంగన్న బాబు ఇంటి అరుగులపై కూర్చునేవారు. సాయంకాలం రామకృష్ణారావు బాబుగారి దగ్గరకు వెళ్ళిన తర్వాత ఏదో ఒక దేవాలయానికి రామకృష్ణారావును తీసుకువెళ్ళేవారు. ఒకనాడు సాయంకాలం రామకృష్ణారావు ఆఫీసు నుండి బయటకు వచ్చేసరికి చీకటి పడుచున్నది. ఆకలిగా కూడా ఉన్నది. ఇంటికి వెళ్దామని అనిపించినా యథావిధిగా బాబుగారి దగ్గరకు వెళ్లారు. వారిని చూచి వెంటనే తిరిగి వద్దామని అభిప్రాయపడ్డారు. కానీ బాబుగారి దగ్గరకు వెళ్ళగానే వారు దేవాలయానికి నడక సాగించారు. ఆకలిగా ఉన్న రామకృష్ణారావు ఇంకా ఎంత ఆలస్యమవుతుందో అని అనుకుంటూ బాబుగారిని అనుసరిస్తూ ఉండగా అతి సమీపంలో ఉన్న ఆంజనేయ స్వామి గుడి వద్దకు తీసుకువెళ్ళి రామకృష్ణారావు గారిని గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేయమన్నారు. 3 ప్రదక్షిణలు పూర్తి చేసి వచ్చేసరికి బాబుగారు రామకృష్ణారావు గారి చేతికి వేడిగా ఉన్న ఒక పొట్లం అందించి తినమన్నారు. ఆ పొట్లం విప్పి చూడగా అది పకోడా. అప్పుడు రామకృష్ణారావు ఆశ్చర్యపడి ఆహా! ఏమి నా అదృష్టమో! నా మనోగతాన్ని గ్రహించి అనుగ్రహించిన బాబుగారికి నేను ఏమి కృతజ్ఞతలు తెలియపరచవలెనో అని భావించి బాబుగారి పాదాలకు నమస్కరించి తృప్తి చెందడం జరిగినది. మరొకసారి రామకృష్ణారావు గారు బాబుగారి వెంట వెళ్ళుచుండగా అది వెన్నెల రాత్రి. బాబుగారు వెళ్తూ తన చేతిని పైకి ఎత్తి ఒక పట్టుగుడ్డతో కుట్టబడిన సంచిని శూన్యం నుంచి అందుకున్నారు. వెంటనే బాబుగారు ఆ సంచిని రామకృష్ణారావు గారికిచ్చి చూడమన్నారు. అందులో అన్నీ పావలా నాణాలు సుమారు 100 దాకా ఉన్నాయి. ఆ సంచిని బాబుగారు రామకృష్ణారావు గారి వద్దనే ఉంచి అడిగినప్పుడు తిరిగి ఇవ్వమన్నారు. సుమారు నెల రోజుల పాటు ఆ సంచిని రామకృష్ణారావు వద్దనే ఉంచారు. ఒకరోజు రామకృష్ణారావు చౌతురా రామాలయం వద్ద బాబుగారు కూర్చునే చోటుకు వెళ్లారు. వెళ్ళిన సమయానికి బాబుగారు అచ్చట లేరు. చాలా ప్రొద్దుపోయే వరకు అనగా రాత్రి 10 గంటల వరకు రామకృష్ణారావు బాబుగారి కొరకు వేచి ఉన్నారు. అంతసేపు నిరీక్షించి బాబుగారిని చూడకుండా ఇంటికి వెళ్ళడానికి అతనికి మనసు అంగీకరించలేదు. అటూ ఇటూ చూస్తూ బాబుగారు రామాలయం వద్దకు చేరే రహదారి కూడలి వద్ద నిలబడి బాబుగారి కొరకు వేచి ఉన్నారు. అంటే బాబుగారు ఆ కూడలి తప్పించి ఎటువైపు నుండి రావడానికి వీలు లేదన్నమాట.
మరుక్షణంలో బాబుగారు రామాలయం వద్ద ఎదుట నిలబడి నమస్కరించుట చూచి రామకృష్ణారావు విస్తుపోయారు. బాబుగారు ఈ కూడలి దాటి అక్కడికి ఎలా చేరిరి అనేది ప్రశ్నార్థకమైనది. ఆతృతతో బాబుగారిని సమీపించి, బాబుగారు, మీ కొరకు ఆ కూడలిలో నిలబడి చూస్తూనే ఉన్నాను. ఇక్కడకు ఎలా చేరారు అని అమాయకముగా ప్రశ్నించారు. అప్పుడు బాబుగారు రామకృష్ణారావు గారికి ప్రత్యుత్తరమిస్తూ, దేవాలయాలు సందర్శించుచు చాలా దూరం వెళ్ళానని, ప్రొద్దుపోవడంతో శ్రీరామచంద్ర ప్రభువు నాతో చాలా ప్రొద్దుపోయినది ర రంగా, తిరిగి నడిచి ఎట్లా వెళ్తావు? విమానంలో దించుతా అని రామాలయం ముందు దించి వెళ్లారని చెప్పగా, రామకృష్ణారావు గారు ఆనందం పట్టలేకపోయారు. శ్రీ కృష్ణమాచారి అనుభవాలు. ఒకసారి కృష్ణమాచార్యుల వారి భార్య అస్వస్థతకు గురి అగుటతో గుంటూరు జనరల్ హాస్పిటల్‌లో చేర్చారు. 45 రోజులు గడిచినప్పటికీ డాక్టర్లు వ్యాధి నిర్ధారణ చేయలేకపోయారు. వారికి క్యాన్సర్ వ్యాధి అని అనుమానం. రోగి బాధకు తాళలేకయున్నది. కృష్ణమాచారి గారు ఒకరోజు వారి ఇంటి ఆవరణలో బాబుగారు స్నానం చేస్తూ ఉంటే, బాబుగారి వద్దకు వెళ్లి కంట తడి పెట్టుకుని తన భార్య అనారోగ్యాన్ని వివరించారు. వెంటనే బాబుగారు స్పందించి, అమ్మకు ఏమీయూ కాదు. నాకు అన్నం పెట్టిన తల్లి అని శ్రీరామచంద్ర ప్రభువుకు తెలియదా? అని అభయమొసంగినారు. తెల్లవారితే ఆపరేషన్. డాక్టర్ గారు సంకోచముగానే ఆపరేషన్‌కు ఉపక్రమించిరి. డాక్టర్ గారి అనుమానము ఏమిటంటే, ఆపరేషన్ సమయంలో రక్తస్రావము అధికమై నియంత్రణ కోల్పోతామని అభిప్రాయమట. అయితే వారి సందేహానికి వ్యతిరేకముగా ఏమియు ఒడిదుడుకులు లేక అతి సులభంగా ఆపరేషన్ జయప్రదముగా జరిగి ఆమె ఆరోగ్యవంతురాలైనది. కృష్ణమాచార్యుల వారి మేడ మీద ఒక గదిలో బాబుగారు ఉండేవారు. బాబుగారు ఉదయాన 5 గంటలకు క్రిందకు దిగి వచ్చి బావి వద్ద స్నానం చేస్తుండగా కృష్ణమాచారి మిద్దె మీద లైట్ వెలుగుటను గమనించి బాబుగారి వద్దకు వచ్చి, "బాబుగారు, మీరు మేడ మీద లైట్ ఆఫ్ చేయలేదా?" అని ప్రశ్నించిరి. వెంటనే బాబుగారు మేడ మీద నుంచి క్రిందకి దిగి వచ్చే ముందు లైట్ ఆఫ్ చేసి వచ్చాననియూ, కానీ ఇవాళ కృష్ణుడు నన్ను ఆట పట్టిస్తున్నాడని చెప్పారు. తాను గత సాయంత్రం ఆరవేసిన తువ్వాలు అక్కడ లేకుండా కృష్ణుడు చేసినాడని, ఇంకా ఏమి చేస్తున్నాడో చూద్దాం. నాతోబాటు చప్పుడు చేయకుండా రండి అని కృష్ణమాచార్యుల వారిని బాబుగారు పిలిచి, తను స్నానము మధ్యలో తడిబట్టలతో పైకి వెళ్ళి తలుపులు తెరిచిరి. మరలా లైట్ ఆఫ్ చేసి ఉండడం చూసి కృష్ణమాచారి ఆశ్చర్యపడిరి. ఇలాంటి సంఘటనలెన్నింటినో కృష్ణమాచారి చూశారు. కృష్ణమాచారికి శ్రీ రామచంద్ర ప్రభు ప్రసాదించిన పండ్లు. ఒక శనివారం ఉదయం రంగన్నబాబు రూ. 1 చేతబుచ్చుకుని కృష్ణమాచారి గారితో కలిసి పండ్ల దుకాణం దగ్గరకు వెళ్ళి, బాబుగారు తన వద్దనున్న రూ. 1 పండ్లు ఖరీదు చేసి స్వామికి నివేదన చేయాలని తలచారు. అయితే దుకాణదారు రూ. 1 వచ్చే పండ్లు ఏమీ లేవని చెప్పుచుండగా, శ్రీ రామచంద్రమూర్తి బాబుగారితో, రంగన్న, నీవు నాకు ఈరోజు నివేదన చేయవలసిన అవసరం లేదు. నేను నీకు ఈరోజు ప్రసాదం ఇస్తాను. వెంటనే నీవు ఇంటికి వెళ్ళు అని చెప్పగా, బాబుగారు ఈ విషయం తన వెంట ఉన్న కృష్ణమాచార్యులకు చెప్పి ఇద్దరూ బయలుదేరి బాబుగారుండే గదికి వచ్చిరి. గది తలుపులు తెరవగానే లోపల టేబుల్ పైన అరటి ఆకు మీద మామిడి పండ్లు, ద్రాక్ష పండ్లు ఉండడం చూసిరి. బాబుగారు కొన్ని పండ్లు కృష్ణమాచార్యుల వారికి, కొన్ని పండ్లు కృష్ణమాచార్యుల వారి అన్న కుమారుడు పార్థసారథి గారికి ఇచ్చారు. బాబుగారు కొన్ని పండ్లను కృష్ణమాచార్యుల వారి ద్వారా తన అనుచరుడైన జొన్నలగడ్డ భానుమూర్తికి పంపిరి. కృష్ణమాచార్య వారి ప్రత్యక్ష అనుభవం మరొకటి చాలా ఆశ్చర్యకరమైనది. ఒకనాడు గుంటూరు నందలి అరండలపేటలోని డాక్టర్ గారొకరు మధ్యాహ్నం 12 గంటలకు బాబుగారిని భోజనానికి తోడుకుని వెళ్ళిరి. భోజనానంతరం బాబుగారు విశ్రాంతి తీసుకుని 4 గంటలకు తిరిగి కృష్ణమాచార్యుల ఇంటికి వచ్చి టైం ఎంతయిందని కృష్ణమాచార్యుల వారిని అడిగారు. కృష్ణమాచార్యుల వారు టైం చూసి 4 గంటలు అయినట్లు ప్రత్యుత్తరం ఇచ్చారు. డాక్టర్ గారి ఇంటి నుండి బ్రాడీపేటలోని కృష్ణమాచార్యుల వారి ఇల్లు 2 కిలోమీటర్ల పైగా ఉంటుంది. అయితే బాబుగారు బయలుదేరిన సమయము, గమ్యానికి చేరిన సమయము ఒక్కటే. అంతేకాదు, ఆ రోజు బాబుగారు ఒకే సమయంలో మధ్యాహ్న భోజనం పొన్నూరులో, చీరాలలో, గుంటూరులో మొత్తం 9 మంది గృహాలలో స్వీకరించిరి. మనోవేగ సంచారము.
కృష్ణమాచారి గారి మరొక ముఖ్య అనుభవమును ముచ్చటించుకుందాము. శ్రీ రామనవమి నాడు బాబుగారు దింటకుర్తి సుబ్బారావు గారింట్లో ఉండగా, కృష్ణమాచార్యులు వారు రంగన్న బాబు దర్శనార్థం వెళ్లి కలిసిరి. బాబుగారితో మాట్లాడుచుండగా మధ్యలో బాబుగారు ఆ! ఆ! అంటూ ఉంటే, "ఏమిటి బాబుగారు" అని కృష్ణమాచార్యులు వారు ప్రశ్నించిరి. అప్పుడు టైం ఎంతయిందని బాబు ప్రశ్నించి, మధ్యాహ్నం 12 గంటలు అయినది కదా! అని కృష్ణమాచార్యుల వారితో అని వెంటనే రంగన్న బాబు ఒక్కరే బయటకు వెళ్లి తిరిగి లోనికి వచ్చారు. లోపలికి వచ్చిన రంగన్న బాబు చేతిలో తాంబూలము, పసుపు కొమ్ము, దర్భ, ఒక పండు ఉండడం చూసి కృష్ణమాచార్యులు వారు రంగన్న బాబు గారిని "ఎక్కడికి వెళ్లారు" అని ఇవి ఎక్కడివి అని ప్రశ్నించగా, బాబుగారు ప్రత్యుత్తరం ఇస్తూ, "ఈరోజు శ్రీరామచంద్ర ప్రభువు గారి కళ్యాణము సందర్భంగా కన్యకా పరమేశ్వరి గుడిలో వెనుక భాగాన అరటి ఆకులో శ్రీరామచంద్ర ప్రభువు తాంబూలం పండు ఉంచి తనను స్వీకరించమని కోరగా, తను అక్కడకు వెళ్లి తీసుకొని వచ్చానని చెప్పారు. అంత తక్కువ సమయంలో ఎలా వెళ్లారని కృష్ణమాచార్యులు ప్రశ్నించగా, ఏముంది ఉయ్యాల ఒక ఊపు విసిరినట్లు అలా వెళ్లి ఇలా వచ్చానని చెప్పగా కృష్ణమాచార్యులు నిర్ఘాంతపోయిరి. ఆంజనేయ స్వామి ప్రసాదం. ఖమ్మం జిల్లా నాయకులగూడెం వాస్తవ్యులు నరసింహాచార్యులు బాబుగారి దర్శనార్థం కృష్ణమాచార్యులు వారి ఇంటికి వచ్చి ఆయన కష్టాలు చెప్పుకొని స్వామి ప్రసాదం ఇప్పించమని కోరగా, శ్రీరామచంద్ర ప్రభువు ఇస్తానని రంగన్న బాబు చెబుతూ 2 చేతులు పైకి చాపి మూరెడు పొడవు గల 2 అరటిపండ్లను తీసి నరసింహాచార్యులు గారికి ఇచ్చిరి. ఆ పండ్లను నరసింహాచార్యులు స్వీకరించి ఎంతో తియ్యగా, ఆహ్లాదకరముగా ఉన్నవని చెప్పిరి. శ్రీ కాక కా శ్రీ కాకరపర్తి జ్వాలా నరసింహం గారి అనుభవం. ఆ రోజులలో వేటపాలెం వాస్తవ్యులు కాకరపర్తి జ్వాలా నరసింహం పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ పర్సనల్ సెక్రటరీగా ఉండేవారు. రంగన్న బాబు గారి మీద వారికి మంచి భక్తి ఉండేది. ఒక నాగుల చవితి నాడు వారు రంగన్న బాబు గారిని కలుసుకున్నారు. వారు రంగన్న బాబు గారితో, "బాబూ, నాగేంద్ర స్వామి భక్తులు సమర్పించే పాలు త్రాగడమేనా? ఆయన మనకు ఇచ్చే అవకాశం లేదా?" అని చలోక్తిగా అన్నారు. అప్పుడు రంగన్న బాబు జ్వాలా నరసింహం గారితో నాగేంద్ర స్వామిని అడిగి చెప్తానంటూ వెంటనే నాగేంద్ర స్వామి అంగీకరించారు. పాలు ఇస్తానంటున్నారు. ఒక గిన్నె తెచ్చి పుట్ట వద్ద పెట్టండి అని అన్నారు. ఆ మాటతో జ్వాలా నరసింహం గారికి ఏమి చెయ్యాలో తోచలేదు. కొద్దిసేపటికి తేరుకుని ఒక వెండి గిన్నె తెప్పించి పుట్ట వద్ద పెట్టి క్షణకాలం ఆగిన తర్వాత చూడగా గిన్నెలో పాలు ప్రత్యక్షమైనాయి. నాగేంద్ర స్వామి భక్తుల కోర్కెలు మన్నించి ప్రసాదం ఇవ్వడం కూడా జరుగుతుంది అనడానికి ఈ సంఘటన ప్రబల నిదర్శనము. అకాలంలో పనసపండు. రంగన్నబాబు అప్పుడప్పుడు ఏలూరు వెళ్లి కొద్ది రోజులు ఉండి తిరిగి గుంటూరు వచ్చేవారు. ఒక పర్యాయము రంగన్నబాబు గారు ఏలూరులో ఉండగా రామకృష్ణారావు వారిని దర్శించడానికి వెళ్లారు. వారు దేవాలయాలకో, భక్తుల ఇండ్లకో తీసుకువెళ్లడము వారి ఆనవాయితీ. ఆనాటి రా రాత్రి రామకృష్ణారావు ఒక పెండ్లి ఇంటికి తీసుకువెళ్లారు. వీరు వెళ్ళిన సమయానికి అందరూ భోజనాలు చేస్తున్నారు. రంగన్నబాబు గారిని చూడగానే అందరికి సంతోషం పెల్లుబికినది. కొంతమంది శ్రీరామచంద్ర ప్రభువుని అడిగి ప్రసాదం ఇవ్వమని చనువుగా కోరారు. అంతటా బాబుగారు వారితో ఏం ప్రసాదం కావాలని అడిగారు. పనస పండ్లు లభించే కాలము కాదది, కానీ వారు పనస్తొనలు కావాలని కోరారు. అంతే, అందరి భోజన విస్తళ్లలో పనస్తొనలు ప్రత్యక్షమైనాయి. ఇంతవరకు శ్రీ కార్యంపూడి రామకృష్ణారావు గారి అనుభవాలను పొందుపరిచాము. తింటకుర్తి సుబ్బారావు కుమారుడు భాస్కర్రావు గారి జ్ఞాపకాలు. తింటకుర్తి సుబ్బారావు గారి ఇల్లు గుంటూరులోని చౌత్రా సెంటర్కు దగ్గరగా వంగావారి వీధిలో ఉండేది. సుబ్బారావు గారి మూడో కుమారుడైన భాస్కర్రావు ప్రస్తుతం తన తండ్రి ఉన్న ఇంటిని పడగొట్టి కొత్తగా ఇంటిని నిర్మించుకుని అందులో నివసించుచున్నారు. భాస్కర్రావు రంగన్నబాబుతో చిన్ననాట తనకు గల జ్ఞాపకాలను పంచుకున్నారు. భాస్కర్రావు చిన్న వయసులో ఎక్కువ అల్లరి చేసేవాడు. రంగన్నబాబు అతనిని ఎత్తుకుని శ్రీరామనామ క్షేత్రము వద్దకు తీసుకుని వెళ్ళేవారు. ఒకసారి శ్రీరామనామ క్షేత్రములో తనకు జాంగ్రీ కావాలని భాస్కర్రావు మారం చేయగా
అప్పటికప్పుడే జాంగ్రీని ఇచ్చి ఏడుపు మాన్పించడం జరిగినది. రంగనబాబు కొన్నిసార్లు పెప్పర్‌మెంట్లు, మరమరాలు సంచిలో నుంచి తీసి ఇచ్చి అల్లరి చేయవద్దని హితవచనాలు భాస్కర్‌రావు గారికి చెప్పేవాడు. ఒకనాడు భాస్కర్‌రావు గారికి తేలు కుట్టగా బాబుగారు తన చేతితో భాస్కర్‌రావుని స్పృశించి ఆ బాధను క్షణములో పోగొట్టి ఒక ఇక ఎప్పుడూ అల్లరి చేయవద్దని, అల్లరి చేసిన ఎడల రాముడు రక్షిస్తాడని చెప్పి సముదాయించాడు. ఒకసారి ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ వారు సుబ్బారావు గారి ఇంటికి వచ్చి, అతని వ్యాపార లావాదేవీలను పరిశీలించసాగారు. ఆ సమయంలో రంగనబాబు గారు సుబ్బారావు గారి ఇంట్లో ఉన్నారు. వచ్చిన ఉన్నతోద్యోగులు బాబుగారిని చూసి, బాబుగారితో ఉన్న దివ్యత్వమును గుర్తించి, "వీరు ఎవరు?" అని ప్రశ్నించి, రంగన్నబాబు గారనియు, శ్రీ రామభక్తయోగి అని తెలుసుకొని, వారికి సాష్టాంగ నమస్కారం ఆచరించి, సుబ్బారావు గారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించి తిరిగి వెళ్లారు. బాబుగారు తన ఆశ్రితులను కాపాడుతారు అనే దానికి ఈ సంఘటన ఒక చక్కని ఉదాహరణ. వేరొక సందర్భంలో సుబ్బారావు గారికి ఒక కోర్టు వ్యాజ్యం మనసుకు క్లేశముగా ఉండేది. క్రింది కోర్టులో తీర్పు సుబ్బారావు గారికి వ్యతిరేకముగా రావడముతో పై కోర్టులో అప్పీల్ చేయడం జరిగినది. ఈ విషయాన్ని సుబ్బారావు గారు రంగన్న బాబు గారికి విన్నవించుకోగా, వ్యాజ్యము అనుకూలమైతే వచ్చే లాభాన్ని ఏమి చేస్తావని బాబుగారు సుబ్బారావు గారిని ప్రశ్నించడం జరిగినది. వచ్చే లాభంలో కొంత సొమ్ము దైవ కార్యానికి వినియోగిస్తానని సుబ్బారావు గారు వాగ్దానం చేయడం జరిగినది. రంగన్న బాబు గారి అనుగ్రహంతో ఆ వ్యాజ్యంలో తీర్పు సుబ్బారావు గారికి అనుకూలముగా రావడంతో సుబ్బారావు గారు అప అపరి అపరితానందము పొంది ఆ విషయాన్ని బాబుగారికి తెలిపి, బాబుగారి అనుజ్ఞతో గుంటూరు రామచంద్ర అగ్రహారంలో కోనేటి వద్ద ఉన్న 1950 సంవత్సరంలో చుండూరు కామేశ్వరమ్మ చేత ప్రతిష్ఠింపబడిన సాయిబాబా ఆలయమునకు గోపురాన్ని నిర్మించడం జరిగినది. సుబ్బారావు గారి ఇంటి స్థలములో పూర్వ యుగాలలో వేద పండితులు యజ్ఞములు చేసి పవిత్రీకరించారని రంగన్ బాబు తెలిపారు. రంగన్ బాబు సుబ్బారావు గారికి కొన్ని భవిష్యత్తు కాలపు సూచనలు చేస్తూ, సుబ్బారావు గారి ఇంటిని మూడవ కుమారుడైన భాస్కర్‌రావు గారికి ఇవ్వవలసిందిగా చెప్పుచూ, భాస్కర్‌రావు గారికి ఈ ఇంట్లో ఉండే యోగ్యత ఉందని చెప్పారట. బాబుగారి సంకల్పమేమో చివరకు ఆ ఇల్లు భాస్కర్‌రావు గారికి ఇవ్వడం జరిగినది. పూర్వ యుగాలలో యజ్ఞ యాగాదులు చేసిన ఇల్లు కావడము వలననేమో రంగన్న బాబు గుంటూరులో ఉన్న రోజులలో ఎక్కువగా సుబ్బారావు గారి ఇంటి మేడ మీద ఉండేవారు. రంగన్న బాబు కొన్నిసార్లు కౌసల్యమ్మతో, "అమ్మా! ఈరోజు మీ ఇంటికి అతిథులు 5 లేక 6 మంది వస్తారు. వారికి భోజనం ఏర్పాటు చేయమని" చెప్పేవారు. బాబుగారి మాటను దైవాజ్ఞగా తలచిన కౌసల్యమ్మ వంట చేసి అతిథుల కొరకు నిరీక్షించేది. వారు వేళకు రాకపోతే, సమయాభావమైనది, ఇంకా అతిథులు రాలేదే, వండిన అన్నం ఎవరికి పెట్టాలి అని ఆ తల్లి చింతిస్తున్నప్పుడు, బాబుగారి మాట ఎప్పుడు పొర్లుపోదు కదా! ఎక్కడ్నించో అతిథులు ఆలస్యంగా వచ్చి భోజనం చేసేవారు. ఒక సందర్భంలో రంగన బాబు గారికి జ్వరం రావడంతో వారం రోజుల పాటు సుబ్బారావు గారి మేడ మీద ఉండిపోయారు. సుబ్బారావు గారి భార్య కౌసల్యమ్మ డాక్టర్ గారిని తీసుకొని వచ్చి వైద్యం చేయించాలని తలచగా, బాబుగారు వైద్యము చేయించుటకు నిరాకరించారు. ఒకరోజు బాబుగారు సుబ్బారావు దంపతులను పిలిచి, "శ్రీ రామచంద్ర ప్రభువు ఈ ఇంటికి రానున్నారని, ఇంటిని శుభ్రం చేయండని" చెప్పగా, వారు ఇంటిని శుభ్రం చేయించడం జరిగినది. మరునాడు కూడా ఇంటిని శుభ్రం చేయ తలపెట్టి మేడ మీదకు వెళ్ళగా, సుగంధ పరిమళాలు మిద్ద సుగంధ పరిమళాలు మిద్ద అంతా వ్యాపించి ఉండుట గమనించి, సుబ్బారావు గారి కుటుంబ సభ్యులు ఆ పరిమళాలను ఆస్వాదించారు. అప్పుడు బాబుగారు శ్రీ రామచంద్ర ప్రభువు నిన్ననే వచ్చారని, ఆ సుగంధం ఇంకా వ్యాపించి ఉన్నదని చెప్పారు. శ్రీ రామచంద్ర ప్రభువు రాక తర్వాత బాబుగారి జ్వరము తగ్గడం విశేషము. ఈ విషయాలను భాస్కర్‌రావు చెప్పుచూ, తమ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకున్న ఆపద్బాంధవుడు, అనాథ రక్షకుడు రంగన్న బాబు అని ఆర్త హృదయంతో వెల్లడించారు. తను ఉండే ఇంటిని గురించి రంగన్న బాబు చెప్పిన మాటలను మంగళగిరి సమీపంలో నివసించిన శ్రీ కాళేశ్వర వరప్రసాదు స్వామి
కూడా ధృవీకరించారని తెలిపారు. దింటకుర్తి సుబ్బారావు రంగనబాబు గారిని మాత్రమే సేవించడమే కాక, జల్లెలమూడి అమ్మకు బంగారు మెట్టెలు చేయించి ఆమె అనుగ్రహాన్ని కూడా పొందిన ధన్యజీవి. భాస్కర్‌రావు రంగనబాబు గారి దేహత్యాగానంతరము కొంతకాలం ఆరాధన పండుగను జొన్నలగడ్డ భానుమూర్తితో కలిసి నిర్వహించారు. రంగన్నబాబు రంగన్నబాబు గారి హృదయంలో శ్రీ రామచంద్ర ప్రభు దర్శనమిచ్చిన ఫోటోను, గుంటూరులో నివసించుచున్న వీరన్న అనే గొప్ప చిత్రకారునితో వ్రాయించారు. రంగన్నబాబు గారి భక్తుడైన జొన్నలగడ్డ భానుమూర్తి, బాబుగారి దేహత్యాగానంతరము ఆరాధనలు శ్రద్ధాభక్తులతో చేస్తున్నందున భాస్కర్‌రావు సంతసించి, రంగన్నబాబు గారి చిత్రాన్ని భానుమూర్తి గారికి ఇవ్వడం జరిగినది. ప్రస్తుతం ఆ చిత్రం గుంటూరులోని ఏ ఏటి అగ్రహారంలోని కనకమ్మ ఆశ్రమంలో ఉన్నది. దింటకుర్తి రామారావు గారి భార్య సులోచనమ్మ జ్ఞాపకాలు. దింటకుర్తి సుబ్బారావు గారి రెండవ కుమారుడు, రామారావు గారి ధర్మపత్ని సులోచనమ్మ. సులోచనమ్మ తల్లిదండ్రులు వేటపాలెం దగ్గర పందిళ్ళపల్లి గ్రామస్తులు. 1968 సంవత్సరంలో సులోచనమ్మ, రామారావు గారి వివాహము గుంటూరులోని గీతా భవనంలో జరగడముతో తొలుత సులోచనమ్మ అత్తగారింట్లో రంగన్నబాబు గారిని చూడడము, పరిచయము కలిగినది. సులోచనమ్మ గారి జ్ఞాపకాలను తెలుసుకుందాం. తింటకుర్తి రామారావు ధర్మపత్ని సులోచనమ్మ. సుబ్బారావు గారి అగ్రహారములో ఒక ఇల్లు ఉండేది. రంగన్నబాబు గారి సలహాపై సుబ్బారావు పప్పుల వ్యాపారం ప్రారంభించారు. సుబ్బారావు గుంటూరులోని చౌత్రా సెంటర్‌కు దగ్గర వంగావారి వీధిలో ఉన్న నూనె మహాబలేశ్వరరావు గారి ఇంటిని బాడుగకు తీసుకుని పప్పులను నిల్వ చేయుటకు వాడేవారు. ఆ ఇంట్లో ఒక భాగాన్ని నివాసయోగ్యముగా మార్చుకుని అందులో నివసించేవారు. సులోచనమ్మ వారి వివాహానంతరము 1.5 సంవత్సరము తర్వాత 1969 సంవత్సరంలో ఆ ఇంటిని సుబ్బారావు రూ. 32,000కు నూనె మహాబలేశ్వరరావు వద్ద కొని ఆ మరణాంతము ఆ ఇంట్లోనే నివసించారు. పప్పుల వ్యాపారంలో సరకు ధరలు హెచ్చుతగ్గులుగా ఉండేటప్పుడు నష్టపోతానేమో అని సుబ్బారావు మానసికంగా భయపడేటప్పుడు బాబుగారు సుబ్బారావు గారికి భవిష్యత్తు కాలపు సూచనలు చెప్పి ధైర్యంనిచ్చేవారు. బాబుగారి సూచనలు పాటించుచు సుబ్బారావు పప్పుల వ్యాపారంలో దినదినాభివృద్ధి చెందారు. సుబ్బారావు గారి భార్య కౌసల్యమ్మ ఒకనాడు బాబుగారితో, "నేను కాశీ పోవాలనే కోరిక తీరుటలేదు. కనీసం గంగ తీర్థము సేవించాలని కోరిక గలదు" అని అనగానే బాబుగారు స్పందిస్తూ చేతులు పైకెత్తి సీలు వేసిన రాగి చెంబును ఇవ్వడం జరిగినది. అప్పుడప్పుడు కొబ్బరి చిప్పలు తీసి ప్రసాదంగా ఇచ్చేవారు. వర్షాకాలములో ఒకనాడు బట్టలు క్రింద ఆరవేయుటకు వీలు పడక మిద్ద మీద ఆరవేస్తే బాగుండునని, పైన ఏదైనా తాళ్ళు కడితే బట్టలు ఆరవేయొచ్చునని ఆలోచిస్తున్న సులోచనమ్మతో రంగన్నబాబు గారు మిద్ద మీదకు వెళ్ళి బట్టలు ఆరేయమని చెప్పారు. అంతటా సులోచనమ్మ బట్టలు తీసుకుని పైకి వెళ్ళగా రూములో పురికొసలు కట్టి ఉన్నాయి. ఆ రోజు బట్టలు ఆరవేయుటకు అనుకూలముగా మిద్ద మీద పురికొసలు రంగన్నబాబు గారు ముందే ఏర్పాటు చేయడము వారి సర్వజ్ఞత్వమునకు చిహ్నము. అంతటా సులోచనమ్మ బట్టలను ఆరవేయుట జరిగినది. సుబ్బారావు గారి ఇంటి దొడ్లో బావి ఉండేది. ఆ బావి వద్దకు వెళ్లి రంగన్నబాబు స్నానం చేసేవారు. భోజనములో పెరుగు వాడక మజ్జిగ మాత్రమే వాడు పప్పుకూర ఇష్టపడేవారు. మజ్జి భోజనంలో పెరుగు వాడక మజ్జిగ మాత్రమే పప్పు కూర ఇష్టపడేవారు. సాయంత్రం 7 గంటల లోపల భోజనం స్వీకరించేవారు. ఎప్పుడైనా భక్తుల ఆహ్వానంపై బయట భోజనం చేయదలిచిన రంగన్నబాబు ముందుగానే "ఈరోజు భోజనము నాకు చేయవలదని" చెప్పేవారు. చింతకాయ పచ్చడి, కొబ్బరి పచ్చడిలో పచ్చిమిరపకాయలు వాడితే తినేవారు కాదు. ఎండుమిరపకాయలు పచ్చడిలో వాడాలి.
బాబుగారి వంటలో ఏమైనా అసౌకర్యం జరిగితే సుబ్బారావు ఇంట్లో ఆడవారిని, వంట మనిషిని అరిచేవారు. శ్రీరామనవమి రోజున ఒకసారి 9 మంది ఇండ్లలో ఏకకాలంలో రంగన్న బాబు భోజనం చేయడం జరిగినది. సులోచనమ్మకు 6 మంది ఆడపిల్లలు కలిగారు. న నలుగురు ఆడపిల్లల తర్వాత కౌసల్యమ్మ ఒకనాడు బాబుగారితో, "బాబుగారు, నా కోడలికి నలుగురు ఆడపిల్లలు కదా! ఈసారి కాన్పులో మగపిల్లవాడు కలిగే యోగమున్నదా?" అని ప్రశ్నించారు. అంతట బాబుగారు, "శ్రీరామచంద్రుడి వంటి పిల్లవాడు పుడతాడులే అమ్మా" అని చెప్పారు. కానీ తర్వాత కాన్పులో 1979 సంవత్సరంలో ఆడపిల్ల పుట్టడంతో కౌసల్యమ్మ బాబుగారితో, "బాబుగారు, నా కోడలికి ఆడపిల్ల పుట్టినది. మగపిల్లవాడు పుట్టలేదే" అని అడగగా, బావగారు మాట్లాడుచూ "ముళ్ళ మీద బట్ట ఆరవేస్తే దానిని దానిని మనము ఎలా తీసుకుంటాము" అని ప్రత్యుత్తరమిచ్చారు. రంగన్న బాబు చివరి రోజులలో ఏలూరుకు వెళ్ళిన తర్వాత మరలా గుంటూరు రావలయని వా రావలయునని సుబ్బారావు తలిచారు. కానీ రంగన్న బాబు గారు అందుకు ఒప్పుకోలేదు. మహాత్ముడైన రంగన్న బాబు గారిని ఇంట్లో ఉంచుకొని భోజనం పెట్టిన పుణ్య దంపతులు సుబ్బారావు, కౌసల్యమ్మ గార్లు. 1982 సంవత్సరంలో కౌసల్యమ్మ దేహత్యాగం చేయగా, సుబ్బారావు 1987 సంవత్సరంలో దేహత్యాగం చేశారు. అమర శివరామనాగేశ్వరరావు అమర శివరామనాగేశ్వరరావు వారి ధర్మపత్ని లక్ష్మీ కమలకుమారి రంగన్న బాబు గారిని సేవించుకున్న ధన్యురాలు. సేవించుకున్న ధన్యజీవులు. తొలుత కొబ్బరికాయలు అమ్మే కొట్టులో శివరామ నాగేశ్వరరావు గుమాస్తాగా ఉండేవారు. క్రమేణా స్వంత వ్యాపారం చేసి ధనికులైనారు. అమర శివరామ నాగేశ్వరరావు 1974 సంవత్సరంలో రంగన్న బాబు ఆశీస్సులతో రామచంద్రపుర అగ్రహారంలో రంగన్న అగ్రికల్చరల్ స్ప్రేయర్ల అసెంబ్లింగ్ ఇండస్ట్రీ పెట్టారు. శివరామ నాగేశ్వరరావు కొట్టు వద్దకు రంగన్న బాబు అప్పుడప్పుడు వచ్చి ₹2 దక్షిణ కోరేవారు. శివరామ నాగేశ్వరరావు రూ. 2 ఇచ్చి ₹2 దక్షిణగా ఇచ్చి బాబుగారికి నమస్కరించేవారు. దక్షిణ ఇచ్చిన రోజున శివరామ నాగేశ్వరరావు గారికి వ్యాపారం విశేషముగా జరిగేది. రంగన్నబాబు శివరామ నాగేశ్వరరావును ఆశీర్వదించుచు, "నీ వ్యాపారం పడవ మాదిరిగా నిలకడగా వృద్ధి ఉంటుందనియూ, స్టీమరుగా ఉండదని" చెప్పారు. అట్లానే వారి వ్యాపారం క్రమక్రమముగా దినదిన ప్రవర్ధమానమైనది. రంగన్న బాబు కొన్నిసార్లు శివరామ నాగేశ్వరరావు ఇంటికి వచ్చి భోజనం చేసేవారు. 1914లో శివరామ నాగేశ్వరరావు పరమపదించడంతో ఆ ఇండస్ట్రీని మూసివేయడం జరిగినది. శివరామ నాగేశ్వరరావు గారి కుమారుడైన నాగరాజకుమార్ పై విషయాలను వెల్లడించుచు, ఈ రోజుకు కూడా తమ కుటుంబ సభ్యులు కార్తీక మాస శుక్ల పక్ష విదియ నాడు గుంటూరులోని ఏటి అగ్రహారమునందలి భరతాశ్రమంలో జరిగే బాబుగారి ఆరాధనలో పాల్గొంటామని, ఆ రోజు ఆ ఆ రోజు తమ కొట్టులో విశేషంగా వ్యాపారం జరుగుతుందని, ఇది రంగన్న బాబు గారి అనుగ్రహానికి చిహ్నమని తెలిపారు. గుడివాడ భావన్నారాయణ గుంటూరులోని చౌత్రా సెంటరులో స్టీలు వ్యాపారం చేసేవారు. వీరు దైవభక్తులు. వీరి ధర్మపత్ని తులసమ్మ. రంగన్న బాబు గారు మధ్యాహ్న భోజనము కొన్నిసార్లు వీరింట్లో తీసుకునేవారు. వారి ఇంట్లో పెద్ద బావి ఉండేది. రంగన్నబాబు ఉదయాన్నే దింటకుర్తి సుబ్బారావు ఇంటి నుండి వీరి ఇంటికి వచ్చి స్నానం చేసేవారు. ఆదర్శ దంపతులైన భావనారాయణ, తులసమ్మలిద్దరూ 1972 సంవత్సరంలో అతి స్వల్ప వ్యవధిలో మరణించడం శోచనీయము. గుడివాడ భావనారాయణ గారికి 2 కుమారులు. పెద్ద కుమారుడు వెంకట సుబ్బారావు, రెండవ కుమారుడు గోపాలకృష్ణారావు. వెంకట సుబ్బారావు గారికి చిన్న వయసులో ఉండగా అనారోగ్య సమస్య ఏర్పడినది. అప్పుడు భావనారాయణ గారు పొన్నూరులో ఉంటున్న
కోట కోట జగన్నాథస్వామి అను యోగిని ఆశ్రయించగా, వారు బియ్యాన్ని మంత్రించి ఇచ్చారు. ఆ బియ్యమును వండి ఆహారముగా వెంకట సుబ్బారావు గారికి ఇవ్వగా, వెంకట సుబ్బారావు సంపూర్ణంగా స్వస్థత పొందారు. కృతజ్ఞతగా భావనారాయణ గారు జగన్నాథ స్వామికి శిష్యుడై, గురువుగారి ఆదేశానుసారం 1950వ సంవత్సరం ప్రాంతంలో పొన్నూరులో ఆంజనేయ స్వామి గుడిలో ప్రతిష్ఠించడానికి గరుడాళ్వార్ ఏకశిలా రాతి విగ్రహమును చెక్కించారు. ₹1,00,000 ఖర్చు పెట్టి విగ్రహము 30 అడుగులు ఎత్తు, 15 అడుగుల వెడల్పు, 4 అడుగుల మందముతో చెక్కించారు. సత్తెనపల్లి మండలము గుండ్లపాలెం గ్రామంలో విగ్రహాన్ని చెక్కించుచు కొంతకాలం తులసమ్మ, భావనారాయణ దంపతులు అచ్చట్నే కాపురమున్నారు. గరుడాళ్వార్ విగ్రహము పొన్నూరులో ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించకుండా చాలా కాలము ఒక బెంచి మీద ఉండేది. 1969 సంవత్సరంలో కోట జగన్నాథస్వామి గరుడాళ్వార్ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగినది. గుడివాడ భావనారాయణ గారు గుంటూరు రామనామ క్షేత్రంలో రామ భక్తాగ్రేసరుడు అయిన రాగం ఆంజనేయులు గారి సలహాపై ఆంజనేయ స్వామి గుడిని నిర్మించి నిత్య ధూప దీప కైంకర్యముల కొరకు గుంటూరు పట్టణంలో ఒక షాపును రిజిస్టర్ చేసి ఇచ్చిన ధన్యజీవి, ఉదార హృదయుడు, దైవభక్తుడు అయిన భావనారాయణ గారి యోగ్యతను గ్రహించిన రంగన్న బాబు నిత్యము స్నానానికి వారింటికి రావడము, అప్పుడప్పుడు వారి ఇంట భోజనం చేస్తూ, కొన్నిసార్లు వారి ఇంటి మీద ఉన్న గదిలో ఉంటూ వారిని అనుగ్రహించారు. భావనారాయణ గారి మనవడు వెంకట సుబ్బారావు గారి కుమారుడైన గుడివాడ సాయిరాం తన చిన్ననాటి జ్ఞాపకాలను ఈ క్రింది విధంగా తెలియజేశారు. తను 8 సంవత్సరముల వయస్సులో ఉండగా రంగన్నబాబు ఉదయాన్నే మా ఇంటికి వచ్చి స్నానం చేయడం జ్ఞాపకం ఉన్నది. మేము స్కూల్ నుంచి రాగానే బాబుగారు తమ ఇంట్లో ఉండే సోఫాలపై కూర్చుని మమ్మలను పిలిచి పిప్పర్మెంట్లు, మరమరాలు, పండ్లు, ఇతర తినుబండారాలను ఇచ్చేవారు. కొన్నిసార్లు ఉదయాన్నే చక్కరకేళి అరటిపండ్లు మాకు ఇవ్వడం గుర్తు ఉన్నది. మా బాబాయి అయిన గోపాలకృష్ణారావు చిన్న వయసులో ఉండగా బాబుగారు మా ఇంటికి వచ్చినప్పుడు గోపాలకృష్ణారావుతో, "గోపాలా, దేవుని గదిలో పనస తొనలు ఉన్నాయి, తెచ్చుకుని తిను" అని చెప్పగా గోపాలకృష్ణారావు ఆ పనస తొనలను తినేవాడు. ఈ సంఘటన మా బాబాయి ద్వారా విన్నానని సాయిరాం తెలిపారు. మా ఇంటి బావి నీరు కొద్దిగా ఉప్పగా ఉండేది. మా ఇంటి బావి నీరు కొద్దిగా ఉప్పగా ఉండేది. రంగన్న బాబు గారు స్నానం చేసి ఒక బకెట్ నీరు తోడి, "ఈ నీరు చూడండి ఎంత తియ్యగా ఉందో" అని పిల్లలైన మమ్మల్ని పిలిచి నీరు త్రాగించి, "ఏమి మహిమో త్రాగించితే ఏమేం నీరు పిల్లలను పిల్లలైన మమ్మల్ని పిలిచి నీరు త్రాగించితే ఏమి మహిమో, ఆ సమయంలో నీరు తియ్యగా ఉండేదని" సాయిరాం సోదరి అయిన రత్నకుమారి చెప్పారు. రంగన్న బాబు వెళ్ళిన తర్వాత రత్నకుమారి, ఇతర పిల్లలు ఒక బకెట్ నీరు తోడి రుచి చూస్తే ఉప్పగా ఉండడము గమనించారు. రంగన్న బాబు గారి దివ్య సంకల్ప ప్రభావము అప్పటికప్పుడు ఆ బకెట్ నీరు తియ్యగా మారి ఉంటాయి. మట్ట అలివేలు మంగ తయారు జ్ఞాపకాలు. పబ్బిశెట్టి రామపెరుమాళు శెట్టి పబ్బిశెట్టి రామపెరుమాళు శెట్టి గుంటూరులోని పట్నం బజార్‌లో ఉండేవారు. వీరి ధర్మపత్ని అనసూయమ్మ. రామ పెరుమాళ్ శెట్టి ఇనుప వ్యాపారం చేసేవారు. వీరికి నలుగురు కుమార్తెలు. చిన్న కుమార్తె శ్రీమతి అలివేలు మంగ తయారును మట్టా కోటేశ్వరరావు గారికి ఇచ్చి వివాహం చేశారు. కోటేశ్వరరావు తమ మామగారింటికి ఇల్లరికం వచ్చి మామగారి వ్యాపార లావాదేవీలు చూసుకోసాగారు. రంగన్న బాబు గారితో తనకు గల జ్ఞాపకాలను అలివేలు మంగ తయారు తెలియజేశారు. పబ్బిశెట్టి రామపెరుమాళ్ శెట్టి
మేనమామ గారైన మస్తాన్‌రావు తొలుత రంగనబాబు గారిని రామపెరుమాళ్ శెట్టి ఇంటికి ఆహ్వానించి తీసుకురావడంతో తొలుత రామపెరుమాళ్ శెట్టికి బాబుగారితో పరిచయం ఏర్పడినది. అప్పటినుంచి రంగనబాబు గారు వారానికి 2 సార్లు రామపెరుమాళ్ శెట్టి గారింటికి వచ్చి భోజనం చేసి వెళ్ళేవారు. అప్పుడు అలివేలు మంగ తాయారుకు 10 సంవత్సరముల వయస్సు. బాబుగారు భోజనం చేసిన తర్వాత అనసూయమ్మ తాంబూలం దంచి ఇచ్చేది. అప్పుడప్పుడు బాబుగారు పెరుమాళ్ శెట్టి గారిని తన వెంట గుంటూరులోని దేవాలయం దర్శనార్థం తీసుకువెళ్ళేవారు. ఆ రోజులలో గుంటూరులోని నగరిపాలెంలో బాల్యంలో సన్యసించిన ఒక మహిళా సన్యాసి బాత్రూంలో పడి తుంటి ఎముక విరగడముతో గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ సూపరింటెండెంట్ ఇంట్లో వైద్య చికిత్స చేయించుకుంటూ ఉండినది. అప్పుడు రంగనబాబు తనకు పరిచయస్తురాలైన ఆ సన్యాసిని చూచుటకు పెరుమాళ్ శెట్టి గారిని వెంట పెట్టుకుని వెళ్చూ ఉంటే, అలివేలు మంగ తయారు కూడా తన తండ్రి వెంట వెళ్ళడం జరిగినది. అక్కడ సన్యాసమ్మ ఎదురుగా బాబుగారు తన వద్ద ఉన్న ఖాళీ సంచిలోంచి మరమరాలు, పప్పు, బెల్లము, పండ్లు తీసి అక్కడ ఉన్న అందరితో పాటు తనకు ఇవ్వడం జరిగినది. తర్వాత మరలా డాక్టర్ గారి కుటుంబ సభ్యులు ఎదురుగా అదే ఖాళీ సంచిలో నుంచి రంగన్నబాబు మరలా పండ్లు, మరమరాలు తీసి ఇవ్వడమును చూసిన అలివేలు మంగ తయారు ఆశ్చర్యపడినది. రామ పెరుమాళ్ శెట్టి పెద్ద కుమార్తెను ఒంగోలులోని ఒక డాక్టర్ గారికిచ్చారు. వారి కుమార్తె పద్మలక్ష్మి తాతగారైన పెరుమాళ్ శెట్టి ఇంట్లో చదువుకుంటూ ఉండేది. రంగన్న బాబు ఎప్పుడైనా రామ పెరుమాళ్ శెట్టి ఇంటికి వచ్చినా ఆ పాపను డాక్టరమ్మ అని పిలిచేవారు. ఒకరోజు పెరుమాళ్ శెట్టి కుటుంబ సభ్యులు బాబుగారిని ఆ పాప డాక్టర్ అడుగుతుందా ఒకరోజు పెరుమాళ్ శెట్టి కుటుంబ సభ్యులు బాబుగారిని ఆ పాప డాక్టర్ అగుతుందా ఓకే. డాక్టర్ అవుతుందా అని ప్రశ్నించగా బాబుగారు ప్రత్యుత్తరమిస్తూ మీ పాప డాక్టర్ విద్య చదవదు. సామాన్య విద్య మాత్రమే చదువుతుంది. డాక్టర్ గారి కూతురు కావున నేను డాక్టరమ్మ అని పిలుస్తున్నానని చెప్పారు. తర్వాత ఆ పాప ఇంటర్మీడియేట్ మాత్రమే చదివినది. రంగన్న బాబు ఎప్పుడైనా రామపెరుమాళ్ శెట్టి ఇంటికి వస్తే బయట కాళ్ళు కడుక్కుని నోరు పుక్కిలించి లోపలికి వచ్చేవారు. బాబుగారికి చుట్ట త్రాగే అలవాటు ఉండేది కావున నోరు పుక్కిలించేవారు. ఒకరోజు రంగన్న బాబు పెరుమాళ్ శెట్టి ఇంట్లో భోజనం చేయుచుండగా పద్మలక్ష్మి నాకు ప్రసాదం ఏమైనా ఇవ్వవా? ఇన్ ఓహ్! ఒకరోజు రంగన్న బాబు పెరుమాళ్ శెట్టి ఇంట్లో భోజనము చేయుచుండగా పద్మలక్ష్మి నాకు ప్రసాదం ఏమైనా ఇవ్వవా తాతగారు ఇవ్వవా తాతగారు అని బాబుగారిని అడగగా, తక్షణమే బిస్కెట్లు ఆ పాపకు ఇవ్వడం జరిగినది. రామపెరుమాళ్ శెట్టి గారి ఇంట్లో భోజనం అలివేలు చేసిన తర్వాత అలివేలు మంగ తయారు చాప, దిండు, మంచినీళ్ళు మిద్ద మీద పెట్టగా బాబుగారు మిద్దెపైకి వెళ్ళి సాయంత్రం 4 గంటల వరకు విశ్రాంతి తీసుకుని కిందకు రాగా రామపెరుమాళ్ శెట్టి గారి భార్య అనసూయమ్మ తాంబూలము దంచి బాబుగారికి ఇవ్వగా ఆ తాంబూలం తీసుకుని బాబుగారు వెళ్ళేవారు. ఒకరోజు మంగతయారు బాబుగారి భోజనానంతరం మేడ మీదకు మంచినీళ్ళు తీసుకువెళ్తుంటే పైన రంగన్న బాబు ఎవరితో మాట్లాడుచున్నట్లు మాటలు వినిపించగా, మంగతయారు మెట్ల మీద కొద్దిసేపు ఆగి తర్వాత పైకి వెళ్లి మంచినీళ్ళివ్వడం జరిగినది. బాబుగారు శ్రీ రామచంద్ర గారితో మాట్లాడుతూ ఉంటారని తన తల్లిదండ్రులు చెప్పుకునుట విని ఉండడంతో, ఆ సమయంలో బాబుగారు శ్రీ రామచంద్ర ప్రభువు గారితో మాట్లాడుచున్నారని భావించడం జరిగినది. ఒకరోజు రంగన్న బాబు భోజనానికి వచ్చినప్పుడు తన తల్లి అనసూయమ్మతో, "అమ్మా నేను ఫోటో తీయించుకోగా నా వక్షస్థలంపై నామానికి బదులుగా శ్రీ రామచంద్ర ప్రభువుని చిత్రము ముద్రింపబడినది ముద్రింపబడిందని ఆనందముతో ఆ ఫోటోను చూపిస్తుంటే, నేను ఆ సమయముల్ ఉన్నానని చెప్పారు. నేను ఆ సమయముల్ ఉన్నానని చెప్పారు. పెరుమాళ్ శెట్టి గారి పెద్ద అల్లుడు అయిన డాక్టర్ గారికి
చిన్న పెద్దల్లుడైన డాక్టర్ గారికి చిన్న అనారోగ్య సమస్య ఏర్పడగా, బాబుగారి ఆశీర్వచనం వలన త్వరగా కోలుకోవడం జరిగినది. ఒక సందర్భంలో రంగన్న బాబు రామపెరుమాళ్ శెట్టి గారిని తన వెంట పొన్నూరు తీసుకువెళ్లారు. అచ్చట ఆంజనేయ స్వామిని దర్శించి తిరిగి గుంటూరు రావడం జరిగినది. ఆ రోజు గుంటూరులో రంగన్న బాబు రామపెరుమాళ్ శెట్టిని ఆహ్, "నీకేమి నీకేమి ప్రసాదం ఇష్టము?" అని ప్రశ్నించగా, తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదము తనకిష్టమని చెప్పారు. తక్షణమే రంగనబాబు చేతులు పైకి ఎత్తి శ్రీరామచంద్ర ప్రభువుని స్మరించి తిరుమల ప్రసాదమైన వేడి వేడి వడలను రామపెరుమాళ్ శెట్టి గారికి ఇచ్చారు. పెరుమాళ్ శెట్టి గారు నివసిస్తున్న పట్నం బజారులో ఒక అవధూత తమిళనాడు నుంచి వచ్చారు. వారి వారిని పట్నం బజారు బాబా అని పిలిచేవారు. రంగన్న బాబు రామపెరుమాళ్ శెట్టితో వారి గురించి చెప్పుచూ, "వీరు సామాన్య సాధువు అనుకోవద్దు. వీరికి మంచి పేరొస్తుంది. వీరికి లేదని అనకుండా అడిగినప్పుడు భిక్ష ఆహ్, ఇస్తా ఇస్తా ఉండు" అని చెప్పారు. అడిగినప్పుడు భిక్ష ఇస్తా ఉండు అని చెప్పారు. రామపెరుమాళ్ శెట్టి పట్నం బజారు బాబా గారు తన షాపు వద్దకు వచ్చి చేయి చాపితే రంగన్న బాబు చెప్పిన మాటను స్మరించి కాదనకుండా నిత్యము భిక్ష ఇచ్చేవాడు. ఆదివారము సెలవు కావడంతో సోమవారం తిరిగి షాపు తెరవగా పట్నం బజారు పట్నం బాబా పట్నం బాబా గారు వచ్చి భిక్ష అడగగానే భిక్ష ఇచ్చేవారు. అప్పుడు బాబాగారు నిన్నటి దినము భిక్ష అని అడగగానే రామపెరుమాళ్ శెట్టి సంతోషముగా మరలా భిక్ష ఇచ్చేవాడు. ఈ విధముగా బాబుగారి మాటలను దైవాజ్ఞగా భావించి పట్నం బాబా గారిని సేవించిన పెరుమాళ్ శెట్టి తన భార్య అనసూయమ్మ మరణించిన 3 నెలలోనే పరమపదించారు. జై సాయి మాస్టర్.